బాలకృష్ణ హీరోగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ చిత్రం 'డాకు మహారాజ్'. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్యకి మరో హ్యాట్రిక్ సినిమాకి మొదలుగా నిలవాలని కోరుకుంటున్నారు. అయితే లేటెస్ట్‌గా యూఎస్ బుకింగ్స్ సంబంధించి ఇప్పుడు అప్డేట్ తెలుస్తుంది. 'డాకు మహారాజ్' లేటెస్ట్‌గా యూఎస్‌లో బుకింగ్స్‌ని ఓపెన్ చేసుకుందట. ప్రస్తుతానికి 29 ప్రాంతాల్లో 77 షోలకు సంబంధించి బుకింగ్స్ మొదలయ్యాయి. ఇక నెక్స్ట్ మరిన్ని ప్రాంతాల్లో బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు తెలుస్తుంది. ఇలా మొత్తానికి మాత్రం 'డాకు మహారాజ్' యూఎస్ మార్కెట్‌లో మంచి ఓపెనింగ్స్‌ని అందుకునే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ అలాగే ఫార్చ్యూన్ 4 సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా జనవరి 12న సినిమా రిలీజ్‌కి రాబోతుంది. ఇక ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండవ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా రెండవ పాటను విడుదల చేస్తారని సమాచారం. తమన్ ఈసారి మాస్ ట్యూన్ ఇచ్చినట్టు సమాచారం. ఈ పాట బాలకృష్ణ, ఊర్వశి మీద ఉంటుందట. ఈ పాటలో బాలయ్య స్టెప్పులతో దుమ్ము రేపినట్టు సమాచారం. దాంతో రెండవ పాట మీద అంచనాలు భారీగా పెరిగాయి. 'అఖండ' చిత్రంతో మొదలైన బాలకృష్ణ బాక్సాఫీస్ జాతర కొనసాగుతూనే ఉంది. 'అఖండ' తర్వాత ఆయన నటించిన 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలుగా నిలిచాయి. 'రూలర్' చిత్రంతో బాలయ్య కెరీర్ ఇక ముగిసిపోయింది అని అభిమానులు కూడా ఇక ఆయన సినిమాలను చూడలేరు అనే రేంజ్ నుండి ఇప్పుడు బాలయ్య సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది. మినిమమ్ గ్యారంటీ అనే రేంజ్‌కి వచ్చాడంటే బాలయ్య గ్రాఫ్ ఈ మధ్య కాలంలో ఏ రేంజ్‌లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు బాలయ్య మాస్ ఆడియన్స్‌ని మాత్రమే టార్గెట్ చేసుకొని సినిమాలు చేసేవాడు. ఇప్పుడు ఆయన మాస్‌తో పాటు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా టార్గెట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. అందుకే ఆయన రీసెంట్ సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి సక్సెస్ అవుతున్నాయి. 'డాకు మహారాజ్' మీద ఇప్పుడు భారీ అంచనాలున్నాయి. సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్‌లో విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియోకి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి ఏ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క గ్లిమ్స్ వీడియోతోనే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం పూర్తి అయింది. బాలయ్యని మరోసారి పవర్‌ఫుల్ అవతార్‌లో చూడబోతున్నామని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే వైబ్స్ ఈ గ్లిమ్స్ వీడియోని చూసినప్పుడు అనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని రషెస్ ఓవర్సీస్ బయర్స్‌కి చూపించారట మేకర్స్. వాళ్ళ నుండి ఈ రషెస్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఇలాంటి జానర్ సినిమాలు రాలేదని, బాలయ్య బాబీ చిత్రంలో రిస్క్ చేసి 2 సన్నివేశాల్లో నటించాడని, ఆ 2 సన్నివేశాలు ఆడియన్స్‌కి కనెక్ట్ అయితే ఆకాశమే హద్దు అనే విధంగా వసూళ్లు ఉంటాయని అంటున్నారు. ఈ 2 సన్నివేశాలకు సంబంధించిన గ్లిమ్స్, షార్ట్స్ ట్రైలర్‌లో జత చేస్తారట. ఈ సన్నివేశాలు చూసిన తర్వాత బయర్స్ ఎంత డబ్బులైనా పెట్టి కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త. రామ్ చరణ్ 'గేమ్ చేంజర్'తో సమానంగా ఈ చిత్రం కూడా వసూళ్లను సాధించి సూపర్ హిట్‌గా నిలుస్తుందని బయర్స్ బలమైన నమ్మకంతో ఉన్నారట.